ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ప్రయోజనాల దృష్ట్యా సమ్మెపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయన్నారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి కమిటీ పనిచేస్తుందని, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు చెప్పుకోవటానికి తమ తలుపులు తెరిచే వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. లాభాలు చేస్తారు కావచ్చు అనుకున్నారు. తదుపరి 9 సంవత్సరాల కాలంకు చూస్తే ఆర్టీసీ కార్మికులు ముక్కుకు భూమికి రాయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నేను కొత్తగా ఏం కూడా అడుగుతలేను, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆర్టీసీ కార్మికులకు నెరవేర్చమని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్టయితే ఆర్టీసీ కార్మికుల ద్వారా తెలంగాణ ఉద్యమకారుడిగా మీకు చెప్తా ఉన్నాం. ఇలా తెలంగాణ సాధనలో మీ పాత్ర మర్చిపోయేటువంటి వాడు మూర్ఖుడు, శవాల మీద పేలాలు వేరుకుంటున్నటువంటి వాళ్ళే. కానీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణలో తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా కార్యక్రమం తీసుకుంటామనే విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం. దయచేసి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం, ఆర్టీసీని నిలబెట్టడానికి ఇది ఒక లైఫ్ లైన్, ప్రజా సామాన్యులకు రవాణా వ్యవస్థ. ఇది మీరేమో పూర్తిగా సంస్థను నిర్వీర్యం చేసినటువంటి సందర్భంగా దాన్ని తిరిగి పైకి తీసుకురావడానికి ఆసియా ఖండంలోనే కాదు, ఆర్టీసీ మనం నెంబర్ 1 ఉండే విధంగా ప్రయత్నాలు చేపట్టమని నేను కోరుతా ఉన్నాను. లేనట్టయితే ఆర్టీసీ